750 కొట్టాను. స్లోగా తీయు, స్లోగా తీయండి. Sahari kita ada kejutan. Sahari kita ada kejutan. Sahari kita ada kejutan.
బా ఏంట్రా స్మెల్ అది స్పిరిట్ స్మెల్ అలా అవుతుంది కదా సమ్ ఏదో మెడిసిన్ స్మెల్ అవుతుంది దానికి రారా చెక్ ఓకేనా ఇంకా ముందు వస్తే బాగుంటుంది లొకేషన్. అంటే మధ్యదారిలో స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం బాగా ఎక్కువ పడింది, అందుకని లేట్ అయిందనమాట. లేదు అంటే కొంచెం ముందు వచ్చేవాళ్ళం, కొంచెం వెలుగు ఉండేది, మేబీ ఇంకా బెటర్గా కనిపించేది. ఇప్పుడే కరెక్ట్గా అన్నవరం ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయ్యాం. నాకు తెలిసి తునికి దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మేబీ వైజాగ్ వెళ్ళడానికి ఇంకో 1.5 2 hours పట్టచ్చు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఏం రూల్ లేదు, కాన్స్టెంట్గానే 50-60లోనే వెళ్దాం చూసాను అన్ని చూసుకుంటూ. యాక్చువల్లీ నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, యాక్షన్ కెమెరా ఏం లేదు ప్రజెంట్ నా దగ్గర. మేబీ ఫ్యూచర్లో తీసుకోవచ్చేమో. అసలు మేబీ 4 to 6 days వరకు నేను వైజాగ్లో ఉంటాను. ఆల్మోస్ట్ వైజాగ్ మొత్తం కవర్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఇంట్రో ఇవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ వీడియో ఇది. నాది భయం వేసింది, ఎట్లా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అందుకని ఇంట్రో ఇవ్వలేదు. అండ్ ఈ సీనరీ చూస్తే, లొకేషన్స్ చూస్తే కొంచెం ఇంటర్నల్ పుష్ అయ్యి మాట్లాడుతున్నాను అనమాట. ఇంతవరకు నేను పెట్టిన యూట్యూబ్ వీడియోస్లో కానీ ఇన్స్టా వీడియోస్ కానీ దీంట్లోనే నేను మాట్లాడలేదు. మేబీ ఇక్కడి నుంచి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్లాగ్. ఇంటి దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళడం. యాక్చువల్లీ నేను పీ గన్నవరం దగ్గర నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రిలో మా ఫ్రెండ్ అజీజ్ పిక్ చేసుకుని కరెక్ట్గా రాజమండ్రి స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వాన. కరెక్ట్గా రావులపురం వచ్చాను. రావులపురం వచ్చేసరికి ఫుల్గా వాన పడుతుంది. అక్కడ 15 to 20 minutes రాగాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రి రీచ్ అయ్యేసరికి మళ్ళీ రాజమండ్రిలో స్టార్ట్ అయింది వాన. రాజమండ్రిలో స్టార్ట్ అయ్యేసరికి 5 దాటేసింది. అండ్ ఇలా ఉందన్నమాట. వైజాగ్ వెళ్ళడానికి 1.5 hour పట్టొచ్చు. ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, నేర్చుకుంటారు. అండ్ మోటో వ్లాగింగ్ అనేది నేను చాలా కాలం నుంచి చేద్దాం. నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ప్రాపర్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత చేద్దాంలే, అన్నీ ప్రాపర్గా తీసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అన్నీ ప్రాపర్గా సెట్ చేయాలంటే ఏది చాలా ఖర్చు అవుతుంది, డబ్బులతో కూడుకున్న విషయం. అందుకని
మొబైల్తో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ నాకు ఈ ఫోన్లో రోడ్డు మీద వెళ్తూ ఫోన్లో రికార్డ్ చేయడం ఎగ్జాక్ట్గా 2017-18లో చేశాను నేను. అప్పుడు వచ్చింది నాకు ఈ ఐడియా. నేను ఎక్కడ చూడలేదు కదా అప్పుడు, నేను ఎక్కడా చూడలేదు. అప్పటికి యూట్యూబ్ అంత ఫేమస్ కాదు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి, యూట్యూబ్లో మనం ఫేమస్ అవ్వచ్చు, యూట్యూబ్ మనీ ఇస్తుంది అని చెప్పేసి నాకు అసలు జీరో నాలెడ్జ్ దాని మీద. ఆ తర్వాత 1920లో కరోనా రావడం, కరోనా దగ్గర నుంచి అండ్ ఈ రీల్స్ వీడియోస్ ఫేమస్ అవ్వడం అట్లా స్టార్ట్ అయింది. అదే ఎప్పుడు అనుకున్నా స్టార్ట్ చేసింటే బాగుంటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేసింటే బాగుండే, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చాలా ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ మేబీ స్లోగా నేర్చుకుంటా. రికార్డ్ అవుతుందా? ఓకే. ఈ ఫోన్లో బ్లాగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే తెలియట్లేదు ఎట్లా ఆపాలి ఏంటి. ఇంకెంతమ్మా సడన్గా వస్తాడు, ఎక్కడ ఆపాలి ఎగ్జాక్ట్గా ఇబ్బంది అయిపోతుంది. హెల్మెట్ తీసి ఆన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేయడానికి కూడా హెల్మెట్ తీయాల్సి వస్తుంది. మేబీ ఒక్కడినే వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేబీ ఎవరైనా వెనకాలంటే ఆన్ అయిందా లేదంటే వాళ్ళ చేత ఆన్ చేయించవచ్చు. కొంచెం ఇబ్బంది మొబైల్లో ఫోటో వ్లాగింగ్ చేయటం, మొబైల్లో రికార్డ్ చేయడం అనేది కొంచెం కష్టం. కానీ మొబైల్లో కొంచెం క్లారిటీగా నీట్గా రికార్డ్ చేయొచ్చు. ఆ ఫుటేజ్ బాగా వస్తుంది, క్వాలిటీగా వస్తుంది. నేనైతే OnePlus 13Sలో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే బైక్ అయితే ఎక్స్పల్స్ 200T 19 మోడల్ది. అండ్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇక్కడి నుంచి ఇంకా 106 కిలోమీటర్లు ఉంది. మ్యాక్స్ 1 గంటన్నర మ్యాక్స్. మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తాను. కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా పర్లేదు. ఇబ్బంది పడాలి కొన్ని రోజులు, పడకపోతే తెలియదు. నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఏమో కానీ మోటో వ్లాగింగ్ అంటే ఇష్టం. ఎంత కష్టమైనా నేర్చుకుని ప్రాపర్గా అన్నీ నేర్చుకుని, ప్రాపర్గా మాట్లాడటం నేర్చుకుని, ప్రాపర్గా వీడియో ఎడిటింగ్ నేర్చుకుని కంపల్సరీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మ్యాక్స్ ఇంతవరకు షార్ట్ వీడియోసే పెట్టాను. ఇక్కడ నుంచి కొంచెం లెంతీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఇప్పుడు లావరంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వైజాగ్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యూటర్న్స్ వచ్చేసరికి ఇదే భయం.
ఎవడెక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. అది ఏమన్నా తినేసి వెళ్దామా లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత తిన్నామా? ఆకలి ఏం లేదు, ఆకలి వేయట్లేదు కానీ ప్రజెంట్. అదే ఏంటి తినేసి వెళ్దామా అక్కడికి వెళ్ళి? సరే సరే. లేకపోతే బీచ్కి వెళ్ళిపోదామా? ఆర్కే బీచ్కి వెళ్ళి తిందామా? ఇసుక 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 తిందాం. ఆర్కే బీచ్ ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30 అంటే ఇంకో గంటన్నరలో వెళ్ళిపోతారా మనం పట్టణా కట్టుకుని? ఫోన్ 2 hours ఓకే. ఫోన్ 2 hours అంటున్నాను. 8 అవుతుంది. మనం అనకాపల్లి దాటేసిన తర్వాత వైజాగ్ వెళ్ళి రూట్ ఎక్కుతాం కదా. ఆ వైజాగ్ వెళ్ళి ఆ టర్నింగ్ దగ్గర అక్కడి నుంచి అయితే ఫ్రీగా ఉంటది. ఇదిగో ఈ రోడ్ ఇక్కడ నుంచి అనకాపల్లి అక్కడ అవును. అవునవును కరెక్ట్. అక్కడ సిగ్నల్స్ ఉంటారు. కోరమండపాలెం ఒకటి, గాజువాక ఒకటి. అవును కరెక్ట్. ఈ మధ్య ఫోన్లో 9 వెళ్ళిపోతాం కదా. ఓకే డన్. ఫోన్లే అక్కడ మసీద్ రోడ్ ఉంది కదా వెనకాల. దగ్గరగా ఒక 50 minutes వరకు వీడియో వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి పెట్టాలన్నమాట. ఎడిట్ చేసి మ్యాక్స్ వైజాగ్ వెళ్ళినట్టు ఎడిట్ చేసి పెట్టేస్తాను. ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ రేపటి నుంచి వైజాగ్లో ఏదైనా మంచి మంచి ప్లేస్కి, హ్యాపీ ప్లేస్కి వెళ్దాం. అండ్ ఈ 4 to 5 days వైజాగ్లోనే. జస్ట్ ఇప్పుడే మనం అగనంపూడి సిగ్నల్ దాటా. యా కరెక్ట్గా మనం ఇప్పుడు ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎక్కాం. యా మేబీ ఇక్కడ నుంచి ఒక 10 to 10 minutes 15 minutes ఉంటుంది.